హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు పగడ్బందీ చర్యలు చేపడుతోంది సర్కార్. అయితే డ్రగ్ టెస్టుల్లో రిజల్ట్స్ తేడా వస్తుండటంతో అర్థం కాక తరలు పట్టుకుంటున్నారు అధికారులు. డ్రగ్స్ తీసుకున్నారా లేదా తేల్చేందుకు టీజీ న్యాబ్తో పాటు అబ్కారీ పోలీసులు డ్రగ్ టెస్టింగ్ కిట్స్తో టెస్టులు నిర్వహిస్తున్నారు. తాజాగా కిట్స్లో పాజిటివ్ రావడం, హాస్పిటల్లో చేసిన బ్లడ్ టెస్ట్లో నెగిటివ్ రావడంతో కిట్ల పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాదక ద్రవ్యాలు, గంజాయిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేకంగా డ్రగ్స్ సప్లై, కన్జ్యూమర్స్, ఇతర డ్రగ్స్ లింక్స్ పై పనిచేస్తుంది. గతంలో డ్రగ్స్ సేవించారా లేదా తేల్చాలంటే బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఒక్కో పరీక్షకు 5,000 వరకు ఖర్చు చేసేవారు. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీని బేస్ చేసుకుని సులువుగా గుర్తించే పరికరాలను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. నార్కోటిక్స్ బ్యూరోతో ఈ కిట్స్ ను పోలీసులు, ఆబ్కారీ అధికారులకు ఇచ్చారు. తాజాగా ఆబ్కారీ అధికారులు సిటీలో ఓ చోట డ్రగ్స్ తీసుకుంటున్నారనే అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. అందులో ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్టింగ్ కిట్లో పాజిటివ్ వచ్చింది. అయితే అసలు తనకి మాదక ద్రవ్యాలు సేవించే అలవాటే లేదని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్త పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ సేవించలేదని రిపోర్టు రావడంతో కంగుతిన్నారు అధికారులు. డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానం వస్తే యూరిన్, సలైవా శాంపుల్స్ తీసుకుని కిట్స్తో టెస్టులు తీసుకుని క్షణాల్లో నిర్ధారిస్తున్నారు అధికారులు. పలు సందర్భాల్లో డ్రగ్స్ తీసుకున్న తర్వాత సలైవా టెస్ట్ సాధ్యం కాకపోవడంతో మూత్ర పరీక్షతో డ్రగ్స్ తీసుకున్నారా లేదా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. అయితే ఒకవేళ తప్పుడు రిపోర్టు వస్తే సదరు వ్యక్తి పరువు పోవడంతో పాటు డ్రగ్స్ సేవించాడనే ప్రచారం జోరుగా జరిగే ప్రమాదం ఉంది. జనరల్ గా ఈ కిట్ మెథడ్స్ లో స్పెషల్ గా ఏమవుతుందంటే మనం పరీక్షలు చేసేటప్పుడు ఈ కిట్ మెథడ్ లో ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఫాల్స్ నెగిటివిటీ. ఎప్పుడైతే కిట్ మెథడ్స్ లో చేస్తామో దెర్ ఇస్ హై ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్స్, అత్యధికంగా ఛాన్సెస్ ఎర్రర్స్ వచ్చేటువంటి అవకాశాలు మనకి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ వాడటం అంటే కొన్ని మందులు యాంటీ డిప్రెసెంట్స్ కానివ్వండి, యాంటీ కన్వల్సెంట్స్ కానివ్వండి, ఇట్లాగా బ్రెయిన్కి సంబంధించినటువంటి మందులు వాడే దాంట్లో కూడా పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే ఈ సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికి ఫాల్స్ పాజిటివ్ రావచ్చు, అది నెగిటివ్ కేసు పాజిటివ్ రావచ్చు, పాజిటివ్ కేసు నెగిటివ్ కూడా రావచ్చు. సో దేర్ ఇస్ హై ఛాన్సెస్ ఆఫ్ ఈ సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ ఇష్యూస్ మనం గమనించుకొని ఈ కిట్ మెథడ్ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. డ్రగ్స్ టెస్టులు నిర్వహించే కిట్స్లో వచ్చే రిజల్ట్ ఫైనల్ కాదని అంటున్నారు డాక్టర్లు. ప్రాథమికంగా కొంతమేరకు మాత్రమే ఉపయోగపడతాయని అంటున్నారు. అయితే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంలో బ్లడ్ టెస్ట్ను నిర్వహిస్తేనే అసలు నిజం బయటపడుతుందని అంటున్నారు. డ్రగ్ టెస్టింగ్ కిట్స్లో కూడా రాంగ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఒక్కో దానికి స్పెసిఫిక్ టెస్టు నిర్వహించాల్సి ఉంటుందని, ఆ పరీక్షలోనే అసలు నిర్ధారణ అవుతుందని అంటున్నారు. డ్రగ్ కిట్లలో ప్రైమరీ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రమే కానీ అదే ఫైనల్ రిజల్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు. 24 to 48 hours లోపల కనుక మీరు యూరిన్ పరీక్ష చేయగలిగితే, స్పెసిఫిక్గా ఆల్కహాల్ టెస్ట్ చేస్తేనే మీకు ఆ యొక్క టెస్ట్ తెలుస్తుంది. సపోజ్ ఎంత పెద్ద డ్రగ్ అయినా సరే 3 to 6 monthsలో మన శరీరంలో నుంచి వాష్ అవుట్ అయిపోతుంది, హెయిర్ కానివ్వండి, నెయిల్స్ కానివ్వండి. కాబట్టి ఆ పర్టికులర్ శాంపిల్, ఇప్పుడు హెయిర్ శాంపిల్ అనుకోండి హెయిర్ తీసుకోవటం, నెయిల్ శాంపిల్ అనుకోండి నెయిల్ తీసుకోవటం, యూరిన్ శాంపిల్ అంటే యూరిన్ తీసుకోవటం, బ్లడ్ శాంపిల్ అంటే బ్లడ్ తీసుకోవటం, పర్టికులర్గా వీటిని తీసుకొని మీరు ప్రాపర్గా పరీక్ష చేసి స్పెసిఫిక్ టెస్ట్ అండ్ సెన్సిటివిటీ చూసుకొని చేస్తేనే మనకి అప్రోప్రియేట్గా రిజల్ట్ వస్తుంది. కిట్ మెథడ్లో ఫాల్స్ పాజిటివ్ పరీక్షలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కిట్ మెథడ్ ఓన్లీ ప్రైమరీ డిటెక్షన్ కోసం, దాని తర్వాత చేయాల్సిన రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షల తర్వాతే మనం ఆ విషయాలని బయట పెడితే అందరికీ మంచిది. ఏదేమైనా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంలో కిట్స్లో కొన్నిసార్లు రాంగ్ రిజల్ట్ వస్తుందని, దానికి చాలా కారణాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.